అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. జ్యోతిష్య శాస్త్రం మొత్తం 12 రాశులు, 27 నక్షత్రాలు, 9 గ్రహాల గురించి వివరిస్తుంది. ప్రతి వ్యక్తి రాశి చక్రం భిన్నంగా ఉంటుంది. రాశి చక్రం, నక్షత్ర రాశి, గ్రహాల సంచారంతో ఒక వ్యక్తి స్వభావం, వ్యక్తిత్వం, భవిష్యత్తు అంచనా వేస్తారు. జ్యోతిష్యం ద్వారా ఒక వ్యక్తి ఆర్థిక స్థితిని కూడా మనం తెలుసుకోవచ్చు. మకర రాశి వారికి జూలై నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ నెల కొంతవరకు చాలా అనుకూలంగా ఉంటుంది. జూలై నెలవారీ రాశి ఫలం ప్రకారం మీరు మీ జీవితంలోని వివిధ రంగాలలో మంచి ఫలితాలను పొందుతారు. ఈ నెల మీ విశ్వాసం బలంగా ఉంటుంది. దాని బలం కారణంగా మీరు అన్ని సవాళ్లను ఎదుర్కోగలుగుతారు. సవాళ్లను పక్కదారి పట్టించడం ద్వారా మీరు మంచి విజయాన్ని సాధిస్తారు. మీ ఆరోగ్యం గురించి మాట్లాడినట్లయితే మీ రాశ్యాధిపతి శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో 2వ ఇంట్లో తిరోగమన స్థానంలో ఉంటాడు. దీని కారణంగా వాతావరణంలో మార్పుల వల్ల మీకు చిన్నపాటి అనారోగ్య సమస్యలు రావచ్చు. కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉండవచ్చు. కుటుంబ సభ్యులెవరైనా, ముఖ్యంగా మీ తల్లిగారి ఆరోగ్య సంబంధిత మరియు ప్రవర్తన సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు. కాబట్టి మీరు ఆమె పట్ల ప్రత్యేక శ్రద్ధను వహించాలి. ప్రేమ సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. మీ ప్రేమలో ఒక అడుగు ముందుకు వేయటానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో మంచి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ నెల కెరియర్ పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రతిభను ప్రదర్శించడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ సమర్థవంతమైన పని, నైపుణ్యాల బలం మీద మీరు మీ ఉద్యోగంలో మంచి స్థితిని సాధిస్తారు. మీ వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుంది. మీరు కొత్త రిస్కులను తీసుకోవాలనుకుంటారు. మీరు దాని నుండి ప్రయోజనం పొందుతారు. చిన్న చిన్న ప్రయాణాలు చేయటానికి, మీ స్నేహితులతో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. విద్యార్థులు చదువులో అనుకూల ఫలితాలు పొందుతారు. మీరు విదేశాలకు వెళ్ళటంలో కూడా విజయం సాధించవచ్చు. మీరు విదేశాల నుండి కొన్ని శుభవార్తలను అందుకుంటారు. మకర రాశి వారికి కుటుంబ జీవితం పరంగా ఈ మాసం కుటుంబ విషయాలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. 2వ ఇంటి అధిపతి శని 2వ ఇంటిలో ఉంటాడు. అయితే ఇది తిరోగమన స్థితిలో ఉంటుంది. దీని కారణంగా కుటుంబంలో ఐక్యత ఉంటుంది. మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఎదుటి వారికి అర్థమయ్యేలా స్పష్టంగా చెప్పండి. లేదంటే మీ మాటలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. మీరు కఠినంగా మాట్లాడితే అది కుటుంబ వాతావరణాన్ని పాడు చేస్తుంది. తిరోగమన శని యొక్క దృష్టి మీ జన్మ రాశి నుండి 4వ ఇంటిలో ఉన్న కుజుడిపై ఉంటుంది. దీని కారణంగా మీ తల్లి ఆరోగ్యంలో మార్పులు వస్తాయి. ఆమె ఆరోగ్యం దెబ్బతినవచ్చు. ఆమె ప్రవర్తన కూడా చిరాకుగా మారవచ్చు. ఈ పరిస్థితిలో ఆమెను జాగ్రత్తగా చూసుకోండి. ఆమె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు భూమి, ఆస్తి విషయాలలో విజయాన్ని సాధిస్తారు. మీరు మీ సొంత ఇంటిని నిర్మించుకోవచ్చు. 3వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల మీ తోబుట్టువులతో ప్రేమానురాగాలు కొనసాగుతాయి. మీరు వారికి సహాయం చేస్తే మీకు వారికి మధ్య అనురాగం కొనసాగుతుంది. కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ప్రేమ నిలకడగా ఉంటుంది. దాని కారణంగా మీ కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. మకర రాశి వారికి వృత్తిపరంగా జూలై నెల అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మాస ప్రారంభంలో దశమ స్థానానికి అధిపతి అయిన శుక్రుడు మీ 6వ ఇంట్లో సూర్యునితో కలిసి ఉండటం వలన మీ కష్టాలు తగ్గుతాయి. మీ ప్రత్యర్థులు అప్పుడప్పుడు మీకు హాని చెయ్యాలని చూస్తారు. కానీ గ్రహాల దయతో వారు మీకు హాని చెయ్యలేరు. దీని కారణంగా వారు నిరాశకు గురవుతుంటారు. మీరు మీ పనిలో బలంగా ఉంటారు. మీ కార్యాలయంలో ఆధిపత్యాన్ని కలిగి ఉండి ఉద్యోగంలో మీ స్థానాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు. జూలై 7న శుక్రుడు మీ 7వ ఇంట్లోకి ప్రవేశిస్తున్న కారణంగా అప్పటికే బుధుడు ఉన్నందున జూలై 16న సూర్యుడు కూడా ఈ ఇంట్లోకి అడుగు పెడతాడు. ఇది కార్యాలయంలో మీ పనిని మరింత సమర్థవంతంగా చేయటానికి మీకు అవకాశమిస్తుంది. మీ అధికారం పెరగవచ్చు.
ఉద్యోగంలో ప్రమోషన్ కోసం కూడా మీకు మంచి మద్దతు కూడా లభిస్తుంది. 6వ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఈ నెల ప్రారంభంలో సప్తమంలో ఉన్నందున ఇది మీ ప్రయత్నాలను పెంచటంలో మీకు సహాయపడుతుంది. మీ పనిలో విజయం సాధించటంలో సహాయం చేస్తుంది. మీ కుటుంబం యొక్క మద్దతు కూడా మీకు ఉంటుంది. జూలై 19న బుధుడు 8వ ఇంట్లోకి ప్రవేశిస్తున్న కారణంగా మీరు కష్టపడి పనిచేయటంపై దృష్టిని సారిస్తారు. కష్టపడి పనిచేసేటప్పుడు మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి, కానీ మీ కష్టానికి విజయం లభిస్తుంది. ఉద్యోగంలో మీ స్థానం చాలా బలంగా ఉంటుంది. మకర రాశి వారికి జూలైలో వ్యాపారపరంగా చూస్తే బుధగ్రహం ఈ నెలలో మీ జన్మరాశి నుండి 7వ ఇంట్లో ఉన్నందు కారణంగా మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మీ వ్యాపార మేధస్సు కూడా వృద్ధి చెందుతుంది. మీరు కొన్ని కార్యకలాపాలను చేస్తారు, కొన్ని కొత్త ప్రణాళికలు అమలు చేస్తారు. మీ వ్యాపార భాగస్వాములతో మీ సత్సంబంధాలు మీ వ్యాపార పురోగతికి ప్రధాన కారణం కానున్నాయి. నెల 2వ భాగంలో మేషరాశిలో ఉన్న కుజుడు 4వ దృష్టి మీ జన్మరాశి నుండి 7వ ఇంటిలో బుధగ్రహంపై ఉంటుంది. దీని కారణంగా మీరు మీ వ్యాపారానికి సంబంధించిన ఎవరితోనైనా తప్పుగా మాట్లాడకుండా ఉండాలి, ఎందుకంటే దీని కారణంగా పరిస్థితి చెడిపోతుంది. మీరు ఈ విషయంపై దృష్టి సారిస్తే సవాళ్లేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. మకర రాశికి చెందిన వారి ఆర్థిక స్థితిని పరిశీలిస్తే ఈ నెల మిశ్రమ ఫలితాలు ఇచ్చే నెలగా చెప్పవచ్చు. శని ధనస్థానంలో ఉన్నాడు. ఇది సంపదను కూడబెట్టడంలో మీకు పూర్తిగా సహాయపడుతుంది. మీ సంపద మరింత పెరుగుతుంది. బ్యాంకులో డిపాజిట్ చేసిన డబ్బుకు మంచి వడ్డీ లభిస్తుంది. మీరు డబ్బును పొందుతారు. 5వ ఇంట్లో ఉన్న గురుడు మీ ఆదాయాన్ని పెంచటంలో రోజురోజుకు దోహదం చేస్తుంది. రాహువు 3వ ఇంట్లో ఉండటం వలన వ్యాపారంలో రిస్క్ తీసుకోవటం ద్వారా మీకు మంచి విజయాన్ని అందిస్తుంది. 4వ ఇంట్లో ఉన్న కుజుడు ఆస్తి నుండి ప్రయోజనాలను ఇవ్వగలడు. ఆస్తి నుండి లాభాలను కూడా అందిస్తుంది. అంటే మీరు కొత్త ఆస్తిని కూడా కొనుగోలు చేస్తారు. మీ జన్మ రాశి నుండి 11వ ఇంటిపై ఉన్న కుజుడు దృష్టి ఆర్థిక లాభాలను కలిగిస్తుంది. సూర్యుడు శుక్రుడు ఈ నెల మొదటి భాగంలో 6వ ఇంట్లో కూర్చుని 12వ ఇంటిపై దృష్టి పెడతారు. దీని కారణంగా కొన్ని ఖర్చులు ఉంటాయి. కానీ నెల 2వ భాగంలో సూర్యుడు శుక్రుడు కూడా 7వ ఇంటిలో సంచరిస్తారు. దీని కారణంగా ఈ ఖర్చులు కొంతవరకు నియంత్రించబడతాయి. బుధుడు శుక్రుడు కూడా మీ జన్మ రాశి నుండి 8వ ఇంటిలోకి వెళ్ళినప్పుడు కొన్ని రహస్య ఖర్చులు ఏర్పడతాయి. మీరు షేర్ మార్కెట్ నుండి కొంత డబ్బు సంపాదించాలనుకుంటే నెల 2వ సగం మీకు అనుకూలంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా చూస్తే అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే శని ఆధిపత్య స్థానంలో ఉంటుంది. మీకు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. 3వ ఇంట్లో రాహు కూడా మిమ్మల్ని శక్తివంతం చేస్తాడు. 6వ ఇంట్లో ఉన్న సూర్యుడు మిమ్మల్ని వ్యాధులతో పోరాటంలో సమర్థవంతంగా ఉండేలా చేస్తుంది. కానీ 6వ ఇంట్లో శుక్రుడు ఉండటం వలన చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ఆ తర్వాత మీ జన్మ రాశి నుండి 8వ ఇంట్లో బుధగ్రహం యొక్క సంచారం కొన్ని చర్మ సంబంధిత సమస్యలను ఇస్తుంది. ముందు జాగ్రత్తలు తీసుకోండి. ఈ సమస్యల గురించి జాగ్రత్తగా ఉండండి. వాతావరణంలో మార్పు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు. ఈ సమస్యలను నివారించడానికి మీరు తప్పనిసరిగా ప్రయత్నాలను చేయాలి. పెద్దగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు లేనందున మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే ఈ నెల మీ ప్రేమను పెంచే నెలగా రుజువు అవుతుంది. బృహస్పతి 5వ ఇంట్లో ఉండి మీ ప్రేమను కాపాడుతుంది. మీ ప్రేమలో నిజాయితీ, స్వచ్ఛతను పెంచడానికి ప్రయత్నిస్తాడు. మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో వారు మీకు ఆదర్శంగా ఉంటారు. ఇది మీ సంబంధాన్ని మరింత పరిణితి చెందేలా చేస్తుంది. 5వ ఇంటి అధిపతి శుక్రుడు మీ జన్మ రాశి నుండి 6వ ఇంట్లో ఉంటాడు. సూర్యుడు కూడా అక్కడే ఉంటాడు. దీని కారణంగా మీ ప్రియమైన వ్యక్తి యొక్క స్వభావంలో కొంత అహంకార భావన ఏర్పడుతుంది. ఇది కనుక జరిగితే కొంతకాలం పాటు మీ ఇద్దరి మధ్య విభేదాలు రావచ్చు. దీన్ని నివారించడానికి ప్రయత్నించండి. నెల చివరి భాగంలో జూలై 7 నుండి శుక్రుడు 7వ ఇంటికి మారినప్పుడు మీరు ఈ సమస్యల నుండి ఉపశమనాన్ని పొందుతారు. ప్రేమ భావాలు పెరుగుతాయి. మీరు మీ ప్రియమైన వారికి వివాహ ప్రతిపాదన చేయవచ్చు.
మీరు వివాహం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది మీ ఎంపిక ప్రకారం జరుగుతుంది. వివాహితుల గురించి మాట్లాడితే బుధుడు ఈ నెలలో 7వ ఇంట్లో ఉన్నందున ఇది మీ సంబంధంలో మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచడంలో సహాయపడుతుంది. మీరు మీ భావాలను ఒకరికొకరు బహిరంగంగా వ్యక్తపరచగలరు. కాలానుగుణంగా వాదనలు ఉంటాయి. ఇది మాటలు, తూటాలు మరియు ఘర్షణలకు దారితీస్తుంది. జూలై 16న సూర్యుడు 7వ ఇంట్లో ప్రవేశించటం వలన అహంకారపూరిత కలహాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది మీ వైవాహిక జీవితంలో ఒత్తిడిని మరింత పెంచుతుంది. జూలై 7 నుండి శుక్రుడు కూడా 7వ ఇంటిలో ఉంటాడు. బుధుడు జూలై 19 నుండి 8వ ఇంటికి వెళ్తాడు. ఇది ఈ సమస్యలను కొంతవరకు తగ్గిస్తుంది. మీ సంబంధంలో మంచి కూడా మరింత పెరుగుతుంది. ఇది మిమ్మల్ని ఈ సమస్యల నుండి క్రమంగా బయటపడేలా చేస్తుంది. మీరు మీ ప్రేమ, ఆప్యాయత భావనతో మీ జీవిత భాగస్వామిని తిరిగి గెలుస్తారు. మీ వైవాహిక జీవితం సంతోషంగా ముందుకు సాగుతుంది. మకర రాశి విద్యార్థులకు జూలై నెలలో చదువులో సానుకూల ఆలోచన ఉంటుంది. ఈ నెలలో క్రీడలు, వినోదం మరియు ఇతర పరధ్యానాల ద్వారా విద్యలో అడ్డంకాలు ఉండవచ్చు. ఈ నెల ద్వితీయార్థంలో మతిమరుపు సమస్యలు ఉంటాయి. వారి భావోద్వేగాలను నియంత్రించవలసి ఉంటుంది. విద్యార్థులు విదేశాలలో విద్యావకాశాలను పొందడంలో విజయాన్ని సాధిస్తారు. మకర రాశి వారు పాటించవలసిన పరిహారములు: ప్రతిరోజు విష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. మీ జోబులో పసుపు రంగు రుమాలను ఉంచుకోండి. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.